ప్రపంచపటంపై ఇప్పుడు రేగుతున్న అలజడి వైట్ హౌస్ నుండి బీజింగ్ నడవాల వరకు హడల్ పుట్టించింది. ఇరాన్ అకస్మాత్తుగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వాషింగ్టన్ వ్యూహకర్తల నిద్రను పోగొట్టింది. మరియు చైనా కూడా తన క్యాలిక్యులేషన్స్ మళ్లీ చేసుకునేలా చేసింది. ప్రపంచమంతా వర్గాలుగా విడిపోయి మిడిల్ ఈస్ట్ ఒక మందుపాత్రపై కూర్చున్న తరుణంలో ఇరాన్ భారతదేశం వైపు చేయి చాచడం కేవలం ఒక దౌత్యపరమైన అడుగు మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద జియోపొలిటికల్ ఎక్స్ప్లోజన్. భారతదేశంతో తమ సంబంధం కేవలం కొన్ని ఏళ్లది కాదు, 3000 ఏళ్ల పురాతనమైనదని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. అసలు ఇరాన్ అకస్మాత్తుగా కురిపిస్తున్న ఈ ప్రేమ వెనుక ఉన్న అసలు ఆట ఏమిటి? అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్ భారతదేశాన్ని తన షీల్డ్గా మార్చుకుంటుందా లేదా? ఇది ఏషియాలో ఒక కొత్త సూపర్ పవర్ ఉదయానికి ప్రారంభమా? ఇరాన్ అత్యున్నత నాయకుడు ప్రతినిధి చెప్పిన మాటలు ప్రపంచ పవర్ బ్యాలెన్స్ను కదిలించివేశాయి. ఇరాన్ తనను తాను కాపాడుకోవడానికి నిలబడినప్పుడు శతాబ్దాలుగా తనకు తోడుగా ఉన్న పాత స్నేహితులను గుర్తు చేసుకుంటుందని ఆయన చాలా గంభీరంగా మరియు అగ్రెసివ్లీ సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, 2026 నాటి ఈ కాలంలో ప్రతి దేశం తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటున్నప్పుడు ఇరాన్ 3000 ఏళ్ల నాటి స్నేహం గురించి ప్రమాణాలు ఎందుకు చేస్తోంది? ఇది కేవలం ఒక ఇమోషనల్ స్టేట్మెంటు లేక దీని వెనుక ఏదైనా లోతైన స్ట్రాటజీ దాగి ఉందా? నిజానికి ఇరాన్ ప్రస్తుతం నలుమూలల నుండి దిగ్బంధనాన్ని ఎదుర్కొంటోంది మరియు ఈ చక్రవ్యూహాన్ని ఛేదించే శక్తి కేవలం ఢిల్లీకి మాత్రమే ఉందని దానికి తెలుసు. అయితే భారతదేశం ఈ స్నేహం కోసం తన గ్లోబల్ ఇమేజ్ మరియు అమెరికాతో ఉన్న సంబంధాలను పణంగా పెడుతుందా? ఈ మొత్తం వ్యవహారం యొక్క లోతును అర్థం చేసుకోవాలంటే మీరు ఇప్పటి గ్లోబల్ సినారియోను చూడాలి. 2026 ప్రారంభం నుండి ప్రపంచంలో ఉన్న అస్థిరత పాత కూటములను బలహీనపరిచింది. ఇరాన్పై పాశ్చాత్య దేశాల ఒత్తిడి పెరుగుతోంది, ఆంక్షలు శాపంలా వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మమ్మల్ని మేము కాపాడుకోవాలి మరియు భారతదేశం మా పురాతన భాగస్వామి అని ఇరాన్ చెప్పడం నేరుగా అమెరికాకు ఒక సవాలు. ఏషియా శక్తులు ఇకపై పశ్చిమ దేశాల కనుసన్నల్లో నడవవని ఇది ఒక సంకేతం. ఇరాన్ భారతదేశ సంస్కృతి మరియు ఉమ్మడి చరిత్రను ప్రస్తావించిన తీరు ఏ సూపర్ పవర్ ముందు తలవంచని ఒక ఆప్షన్ తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇరాన్ను భారతదేశానికి అంత దగ్గరగా తీసుకొచ్చిన అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం చరిత్రకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఇది వ్యాపారం, ఎనర్జీ మరియు రసూక్కి సంబంధించిన ఆట. చబాహార్ పోర్టు ద్వారా భారతదేశం నిర్మిస్తున్న మార్గం ఇరాన్ కుప్పకూలుతున్న ఎకానమీకి ఆక్సిజన్లా పనిచేస్తుందని దానికి తెలుసు. కానీ విషయం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇరాన్ ప్రస్తావించిన 3000 ఏళ్ల ప్రస్తావన ఒక ఇమోషనల్ కార్డు కూడా. కష్టాల్లో ఉన్న స్నేహితులను భారతదేశం వదిలిపెట్టదని వారికి తెలుసు. కానీ ఈ ప్రకటన తర్వాత వాషింగ్టన్లో ఏం జరుగుతుందో మీరు ఊహించారా? అక్కడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ప్రస్తుతం ఇరాన్ ప్రతి పదాన్ని ఎనాలైసిస్ చేస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం మరియు ఇరాన్ల ఈ ఏన్షియంట్ అలయన్స్ ఒక బలమైన మిలిటరీ మరియు ఎకనామిక్ బ్లాక్గా మారితే మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యం శాశ్వతంగా అంతమైపోతుందని వారు భయపడుతున్నారు. ఇరాన్ చేసిన ఈ ప్రకటన బీజింగ్లో కూడా కలకలం రేపింది. చైనా ఏళ్ల తరబడి ఇరాన్లో బిలియన్ల డాలర్స్ పెట్టుబడి పెట్టి తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ ఇరాన్ భారతదేశం వైపు చూపుతున్న ఈ మొగ్గు అది చైనా యొక్క డెట్ ట్రాప్ కంటే భారతదేశం యొక్క లెగసీ ఆఫ్ ట్రస్ట్నే నమ్ముతుందని చూపిస్తోంది. ఇది 2026 నాటి భారతదేశం. ఇది తన సొంత నిబంధనలపై ప్రపంచంతో మాట్లాడుతుంది. ఇరాన్ చెప్పిన దాని అర్థం స్పష్టం, తన రక్షణ కోసం దానికి భారతదేశం యొక్క దౌత్య బలం అవసరం. తమను తాము రక్షించుకోవడానికి భారతదేశంతో తమకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తున్నామని ఇరాన్ ప్రతినిధి స్పష్టమైన పదాలలో చెప్పారు. ఇది ఏదైనా పెద్ద తుఫాను రాకముందు ఉన్న నిశ్శబ్దమదమా? ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు పాశ్చాత్య మీడియా కవరేజ్ చూసినప్పుడు కనిపిస్తుంది. న్యూయార్క్ నుండి లండన్ వరకు ఉన్న వార్తాపత్రికలు ఇరాన్ భారతదేశాన్నే ఎందుకెంచుకుంది అనే విషయంలో ఆందోళన చెందుతున్నాయి. రష్యా ఉంది, చైనా ఉంది, కానీ భారతదేశం మమ్మల్ని కాపాడాలి లేదా మాకు అండగా నిలబడాలి అని ఇరాన్ అనడం భారతదేశం పెరుగుతున్న స్థాయికి నిదర్శనం. ప్రపంచంలో అమెరికా కలలోకి కళ్ళు పెట్టి మాట్లాడగలిగే దేశం, అమెరికా మాట వినే దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే అని ఇరాన్ గ్రహించింది. అయితే భారతదేశం ఇరాన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా? లేక భారతదేశం తన స్ట్రాటజిక్ ఆటోనమీని కాపాడుకుంటూ ఒక సున్నితమైన బ్యాలెన్స్ పాటిస్తుందా?
ఇరాన్ విజ్ఞప్తి వెనుక ఉన్న చేదు నిజం ఏంటంటే అది ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. వారి వనరులను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి ఉనికికే సవాలెదురవుతోంది. ఇలాంటి సమయంలో 3000 ఏళ్ల నాటి స్నేహాన్ని గుర్తు చేయడం మునిగిపోయేవాడు గడ్డిపోచును పట్టుకున్నట్లు ఉంది. కాని ఈ గడ్డిపోచ సామాన్యమైనది కాదు. భారతదేశం వంటి ఎదుగుతున్న మహాశక్తి, ప్రపంచ పటంలో నేటి పెద్ద దేశాల ఉనికి కూడా లేని కాలం నుండి పర్షియా మరియు భారతదేశాల మధ్య సంబంధాలు ఉన్నాయని ఇరాన్ గుర్తుచేసింది. ఇది దౌత్యరంగంలో ఒక పెద్ద ఎత్తుగడను ప్రారంభించింది. అయితే ఈ స్నేహానికి భారతదేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? పాశ్చాత్య దేశాల నిద్రపోవటానికి మరో పెద్ద కారణం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇది భారతదేశాన్ని ఇరాన్ మీదుగా రష్యా మరియు యూరోప్తో కలిపే మార్గం. ఈ ప్రకటన తర్వాత భారతదేశం మరియు ఇరాన్ సంబంధాలు మరింత బలపడితే సూయెజ్ కెనాల్పై పశ్చిమ దేశాలకున్న మోనోపోలీ అంతమైపోతుంది. ఇరాన్ సరిగ్గా ఇదే కీని ఉపయోగిస్తోంది. ఇరాన్ స్థిరత్వంలోనే భారతదేశ ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని అది గుర్తు చేస్తోంది. మమ్మల్ని మేం కాపాడుకోవాలి అని ఇరాన్ ప్రతినిధి అనడం నిజానికి భారతదేశానికి ఒక కాల్ టు యాక్షన్. ఇరాన్ బలహీనపడితే భారతదేశం యొక్క ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడుతుందని వారు చెప్తున్నారు. చరిత్రలోని విషయాలు నేటి కాలంలో ఇంత పెద్ద వ్యాపార వ్యూహంగా మారుతాయని మీరెప్పుడైనా ఊహించారా? కానీ ఆగండి, ఈ కథ అంత సరళమైనది కాదు. భారతదేశం ముందు ఒకవైపు ఇరాన్ పాత స్నేహం ఉంది, మరోవైపు ఇజ్రాయెల్ మరియు అమెరికా వంటి ఆధునిక స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇరాన్ వేసిన ఈ కార్డ్ భారతదేశాన్ని ఒక కఠిన పరీక్షలో పడేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తన తరపున బహిరంగంగా మాట్లాడాలని ఇరాన్ కోరుకుంటోంది. ఇరాన్ ప్రతినిధి తన మాటలను ఉంచిన తీరులో ఒకవైపు బాధ ఉంటే మరోవైపు ఆశ ఉంది. కష్టకాలంలో తోడుండే పెద్దన్నలా వారు భారతదేశాన్ని చూశారు. కానీ 2026 నాటి దౌత్యం భావోద్వేగాలతో కాదు, ఖచ్చితమైన ప్రయోజనాలు మరియు నేషనల్ సెక్యూరిటీతో నడుస్తుంది. మరి భారతదేశం కేవలం 3000 ఏళ్ల చరిత్ర కోసం తన ప్రస్తుత ప్రయోజనాలను పక్కన పెడుతుందా? ఇరాన్ ప్రకటనలో ఉన్న డిఫెండ్, రక్షణ అనే పదం చాలా బరువైనది. దీనర్థం ఇరాన్ భారతదేశాన్ని ఆయుధాలు అడుగుతోందని కాదు. ఇరాన్పై ఆంక్షల ప్రభావం పడినప్పుడు లేదా అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరిగినప్పుడు భారతదేశం తన గొంతుకు కావాలని దీనర్థం. భారతదేశం యొక్క గ్లోబల్ గుడ్విల్ ఎంత గొప్పదంటే భారతదేశం ఎవరికైనా అండగా నిలబడితే ప్రపంచ దృక్పథమే మారిపోతుందని ఇరాన్కు తెలుసు. ఇది ఇరాన్ యొక్క చాలా ఆలోచనాత్మకమైన ఎత్తుగడ. భారతదేశం ద్వారా తాము ఒంటరివారం కాగాదనే సందేశాన్ని పాశ్చాత్య దేశాలకు పంపాలని వారు కోరుకుంటున్నారు. అయితే భారతదేశం యొక్క ఈ పెరుగుతున్న ప్రభావాన్ని పాశ్చాత్య దేశాలు సహిస్తాయా? ఈ మొత్తం డ్రామాలో చైనా పాత్ర చాలా రహస్యంగా ఉంది. చైనా ఇరాన్కు చాలా సహాయం చేసింది. కానీ ఇరాన్ హృదయం ఎప్పుడూ భారతదేశం వైపే కొట్టుకుంటుంది. ఎందుకంటే మన మధ్య సాంస్కృతిక సమానత్వాలున్నాయి. ఇరాన్ ప్రతినిధి సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకున్నారు. చైనా కేవలం వ్యాపార భాగస్వామి మాత్రమే కాగలదని, కానీ భారతదేశం ఒక సోల్మేట్ అని వారు వ్యక్తం చేశారు. ఈ మాట బీజింగ్కి గుచ్చుకుని ఉంటుంది. 2026లో ఏషియాలోనే ఆధిపత్యం కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ భారతదేశం వైపు చూపుతున్న ఈ బహిరంగ మొగ్గు ఏషియా పాలిటిక్స్ను ఒక కొత్త మలుపు తిప్పుతోంది. కానీ ఈ స్నేహం చైనాను భారతదేశానికి వ్యతిరేకంగా మరింత అగ్రెసివ్గా మార్చదా? ఇరాన్ పరిస్థితిని మీరు నిశితంగా గమనిస్తే అది ఒక బలమైన భుజమవసరమైన మలుపులో ఉందని మీకు అర్థమవుతుంది. వారి ప్రతినిధి ఉపయోగించిన 3000 ఏళ్ల నాటి మాట నేరుగా భారతదేశ ప్రజల మనసును తాకటానికి చేసిన ప్రయత్నం. భారతీయులు తమ సంస్కృతి మరియు చరిత్రపై ఎంత గర్వపడతారో వారికి తెలుసు. ఇది ఒక సైకలాజికల్ గేమ్ కూడా. ఇరాన్కు మద్దతుగా భారతదేశం లోపల నుండి ఒక గొంతు వినిపించాలని, అది ప్రభుత్వాన్ని ఇరాన్కు అండగా నిలిచేలా ప్రేరేపించాలని ఇరాన్ కోరుకుంటోంది. కానీ భారత దౌత్యం చాలా అనుభవజ్ఞులతో కూడింది. మనం భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోము. దేశ త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ ఎత్తులో ఉండేలా చూస్తాం. ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీలోని సౌత్ బ్లాక్ పైనే ఉంది. అక్కడి నడవలలో నిశ్శబ్దం ఉన్న మేధావుల ఆలోచనలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇరాన్కు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? మనం కూడా 3000 ఏళ్ల సంబంధాల గురించి మాట్లాడి మన నిబద్ధతను చాటుకోవాలా, లేక మౌనంగా ఉండి సమయం కోసం వేచి చూడాలా? ఇరాన్తో ఏ దేశమైనా సాన్నిహిత్యం పెంచుకుంటే
తాము ఊరుకోమని అమెరికా ఇప్పటికే సంకేతాలిచ్చింది. కాని భారతదేశం ఇప్పుడు ఎవరి ఆదేశాలనో పాటించే దేశం కాదు. 2026 నాటి భారతదేశం తన విదేశీ విధానాన్ని తానే రాసుకుంటుంది. ఇరాన్ నిప్పులో నెయ్యి పోసే పనిచేసింది. ఇప్పుడు ఈ మంట ప్రపంచాన్ని వెలిగిస్తుందో లేక కొత్త వివాదాలకు దారితీస్తుందో చూడాలి. ఇరాన్ ప్రకటనలో మరో కోణం ఏమిటంటే అది భారతదేశాన్ని ఒక మధ్యవర్తిగా చూస్తోంది. ఇరాన్ మరియు అమెరికాలను ఒకే టేబుల్ మీదకు తీసుకురాగల ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని దానికి తెలుసు. ఇరాన్ను కాపాడటం అంటే భారతదేశం తన సాఫ్ట్ పవర్ను ఉపయోగించి ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించేలా చేయటం కూడా కావచ్చు. ఇది భారతదేశానికి ఒక పెద్ద అవకాశం మరియు ఒక పెద్ద సవాలు. భారతదేశం ఇందులో విజయం సాధిస్తే అది ప్రపంచం గర్వించే విశ్వగురుగా అవతరిస్తుంది.